వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి 18 మెట్ల పూజ అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం తాండూరు పట్టణంలో ఉన్న ఆయన స్వగృహంలో తల్లిదండ్రులు ప్రమోదినీదేవి, విఠలరెడ్డి, సతీమణి ఆర్తిరెడ్డిలతో పాటు శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములతో కలిసి భారీగా పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, పూలాభిషేకం, పంచామృతాభిషేకంతో పాటు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భక్తి గీతాలు, భజన సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ అయ్యప్ప స్వామి శరణు ఘోషతో తాండూరు పట్టణం మారుమ్రోగింది. శ్రీ అయ్యప్ప స్వామి పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో ఆడుతూ పాడుతూ భక్తి పారవశ్యంతో అయ్యప్ప నామస్మరణ పఠిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో సకల దోషాలు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాలతో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప మాల దీక్షాధారులతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు గోమాత మరియు తల్లిదండ్రుల పాద పూజను ఆయన ఘనంగా నిర్వహించారు. ఇట్లా